రాష్ట్రంలో అల్ట్రాటెక్ పరిశ్రమను ప్రారంభించబోతున్నామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. 2500 కోట్లతో అల్ట్రాటెక్ పరిశ్రమ ఏర్పాటుపై నేడు బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చించినట్లు పేర్కొన్నారు. తనకు టికెట్ భయం లేదని, తన భవిష్యత్తును సీఎం నిర్ణయిస్తారని మంత్రి తెలిపారు. ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పానని అన్నారు. అంబటి రాయుడు రాజకీయాల్లో ఇమడలేరని అన్నారు మంత్రి అమర్నాథ్. రాజకీయాల్లో ప్రజల కోసం పనిచేయాలని, స్టార్లు గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం కష్టమని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా పార్టీ కోసం పనిచేయాల్సిందేనని తెలిపారు. ఈరోజు ముఖ్యమంత్రి గారితో జరిగినటువంటి సమావేశంలో ఈ నెలలో కర్నూలు జిల్లాలో 2500 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక సిమెంట్ ఇండస్ట్రీ, అల్ట్రాటెక్ సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీద చేయడం కోసం వారితో ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వారికి తెలియజేస్తూ ఏ రోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి దాని మీద వారితో చర్చించడం జరిగింది. సో పొలిటికల్గా వచ్చినటువంటి ఏ రకమైనటువంటి డిస్కషన్స్ కానీ, ఏ రకమైనటువంటి చర్చలు కానీ, మీరు ఊహిస్తున్నటువంటి అనేక అంశాలు కానీ ఏవి కూడా ముఖ్యమంత్రి గారితో చర్చకు రాలేదు. అమర్నాథ్ అనేక సందర్భాల్లో అనేక వేదికల ద్వారా కానీ అనేక సందర్భాల్లో కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది. అమర్నాథ్ సంబంధించినటువంటి భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. దాంట్లో మీరు గాబరపడాల్సిన పని లేదు, నేను గాబరపడాల్సినటువంటి పని లేదు. ఇందులో ఏ రకమైనటువంటి ఊహాగానాలు కానీ ఇంకోటి కానీ ఎవరో చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఫైనల్ డెసిషన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారనేటువంటిది మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాను. ఓకే, చెప్పాను కదా, మీరు ఊహించుకున్నటువంటివి ఒక సందర్భంలో చోడవరం అన్నారు, ఒక సందర్భంలో యలమంచిలి అన్నారు, ఇప్పుడు పెందుర్తి అంటున్నారు, ఒకసారి ఆనకాపల్లి పార్లమెంట్ అన్నారు. సో ఈ రకమైనటువంటి స్పెక్యులేషన్స్ అనేటువంటివి సహజంగా ఎన్నికలు వచ్చినటువంటి సమయంలో సహజంగా జరిగేవి. సో వీటన్నిటికి మించి నిర్ణయం అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారికి అమర్నాథ్ గురించి తెలుసు, అమర్నాథ్ పార్టీకి ఏం చేస్తాడనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, అమర్నాథ్ పార్టీకి ఏ రకంగా ఉపయోగపడతాడనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం చెప్తే ఆ పని చేయడానికి అమర్నాథ్ సిద్ధంగా ఉన్నాడు అనేటువంటిది కూడా అనేక సందర్భాల్లో చెప్పాను. మళ్ళీ ఇంకోసారి ఈ సందర్భంగా ఇక్కడి నుంచి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాం. ఒకటి నేను ఆ రోజు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. దానికి గల కారణాలు, రాజకీయ పార్టీ అనేటువంటిది ఒక వ్యాపార సంస్థ కాదు, ఎవరి మధ్యలో జరుగుతున్నటువంటి వ్యాపార లావాదేవీలు కాదు. రాజకీయ పార్టీ అనేటువంటిది ఒక కుటుంబం లాంటిది. రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి వరకు ఉన్నటువంటివి ఒక హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్స్ అనేటువంటివి సహజంగా ఉంటాయి. అందులో భాగంగా జరిగినటువంటి ఒక భావోద్వేగమే తప్ప దాన్ని అనేక రకాలుగా చిత్రీకరించి దాన్ని ఏ రకంగా వాడుకోవాలనేటువంటిది చాలా మంది వాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. వారందరూ సరే కొంత సమయం ఆనందపడడానికి వారు ఇంకో రకంగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్, రైట్. ఒక రకంగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారు కానీ, లేదా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, కొంత సెలబ్రిటీ స్టేటస్ ఉంది అని అనుకునేటువంటి వ్యక్తులు కానీ, వారు అన్నిటికంటే మా వల్ల ఈ రాజకీయ పార్టీ అనుకునేటువంటి రకాలు, పార్టీ వల్ల మేము అనుకునేటువంటి పరిస్థితి ఏ రోజైతే ఒక నాయకుడికి కానీ ఒక పార్టీలో పనిచేద్దామని వచ్చినటువంటి వ్యక్తికి కానీ ఉంటుందో ఆ రోజు వారు నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులుగా ఏ స్వార్థం లేకుండా పనిచేస్తారు. మా వల్ల ఈ రాజకీయ పార్టీ, నా వల్ల ఈ పార్టీకి ఫేమ్ వస్తుంది, నేను రావడం వల్ల ఈ పార్టీ ఇమేజ్ పెరిగింది అనుకునేటువంటి పరిస్థితి ఏ నాయకుడి కన్నా ఏ వ్యక్తి కన్నా ఏ రోజన్నా వస్తే ఆ రోజు వారి తాలూకు పతనం మొదలవుతుంది. అందులో భాగంగా జరిగినటువంటి అనేక ఉదాహరణలు రాజకీయాల్లో అనేక సందర్భాల్లో చూసాం.